మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఐక్యరాజ్య సమితి ఉంది. G5 దేశాల కమిటీలున్నాయి. G4 దేశాలున్నాయి. G5 దేశాలున్నాయి. G7 దేశాల కూటమి ఉంది. G8 దేశాల కూటమి ఉంది. G20 దేశాల కూటమి ఉంది. సార్క్ కూటమి ఉంది. నామ్ కూటమి ఉంది. నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్ అంటే ఇండియాకి సంబంధించింది. నాటో కూటమి ఉంది. వాళ్ళు అమెరికా. బ్రిక్స్ కూటమి ఉంది. ఒపెక్ కూటమి ఉంది. అది ఆయిల్ కంట్రీస్‌ది. ICA కూటమి ఉంది. SCO కూటమి ఉంది. BIMSTEC కూటమి ఉంది. ఏషియన్ కూటమి ఉంది. ఫైనల్గా ఐక్యరాజ్య సమితి కూడా ఉన్నది. అయినా అమెరికా చేసే దాడుల్ని ఆపలేకపోతా ఉంది. అమెరికా ఆధునిక సామ్రాజ్యవాదం, వలస సామ్రాజ్యవాదం వైపు వెళుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఆయిల్ నిక్షేపాలు, ఖనిజ వనరులు ఉంటే అక్కడ టెర్రరిస్టులు ఉన్నారని, అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నారని దాడికి తెగబడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులు మనకి కనపడతా ఉన్నాయి. సో ఇలా ఇరాన్ మీద ఇజ్రాయెల్ నుంచి చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ని చేసే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి మిత్రులారా. ఇలా నిన్న పాకిస్తాన్లో జరిగిన చర్చల సారాంశం ఏదైతే ఉన్నదో, సో ఇలా ఆయిల్ గ్యాస్ నిక్షేపాలకు సంబంధించిన సమస్య ఉన్నది. భారతదేశానికి సంబంధించి 100కి 25% హర్ముజ్ జలసంధి ద్వారా ముఖ్యంగా ఇరాన్ ప్రాంతం నుంచి మనకి ఆయిల్ నిక్షేపాలు వస్తూ ఉన్నాయి, ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు. సో ఇవాళ యుద్ధం జరగటం వల్ల వాళ్ళు మనకి ఇంపోర్ట్ చేసే కార్యక్రమం, దిగుమతి చేసే కార్యక్రమానికి సంబంధించి వచ్చినప్పుడు ఇలా ఏదో తెచ్చుకున్నాం, ఇంకా 70 రోజులకు సరిపడా ఉందని చెప్తా ఉన్నారు. మరి ఇది అయిద్దా కాదో చూడాలి. పాకిస్తాన్లో చర్చలు జరుగుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. పాకిస్తాన్లో కూర్చున్నాడు. ఇరాన్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రి వాళ్ళు బాధ్యులు కూడా అక్కడ వెళ్ళి కూర్చున్నారు. ఇంకా హర్ముజ్ జలసంధి మాదే, అణ్వాయుధాలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే మాకు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళని స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని చెప్పేసి లెబనాన్ మీద దాడులు ఆపాలని, మమ్మల్ని ఇండిపెండెంట్గా గుర్తించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితిని ఇరాన్ వైపు నుంచి ఏర్పడతా ఉంది. సో అమెరికా వైపు నుంచి ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూ రెండో వైపు ఆగమేఘాల మీద అక్కడికి వాటిని పంపించే కార్యక్రమం చేస్తూ ఉంది, సైనికుల్ని, ట్యాంకర్స్ని, వీటిని. సో ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మిత్రులారా, సో ఏదేమైనా ప్రపంచ యుద్ధాలు స్వయం సమృద్ధి లేకపోవటం వల్ల, ఇన్నోవేషన్స్ లేకపోవటం వల్ల ఎప్పుడు ఏ మూలనే జరిగినా దేశాల మీద పడుతున్నాయి. ముఖ్యంగా ఇలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విధానానికి సంబంధించి, సో భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా ఆ బెల్ట్లే కాకుండా ఇతర దేశాలతో కూడా ఉన్న దౌత్య సంబంధాలను ఎలక్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఇప్పుడు గ్యాసు, ఆయిల్, పెట్రోల్కి సంబంధించి ఇప్పుడు తాత్కాలికంగా 2 నెలలకున్నా, భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది అయితే ఇట్లాంటి ఇటువైపు నుంచి కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చెప్పుకుంటూ పోవాల్సి వస్తే ఎరువులు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కానీ చెరువులు, పురుగు మందులకు సంబంధించి కూడా ఆ దేశాల నుంచి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన సమస్య ఉన్నది. అసలే భారతీయ రైతులు అప్పులో ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి ఈ అదనపు భారంగా ఉన్నది. సో ఎరువులు, పురుగు మందులు ఇవి అందుబాటులో ఉండాలి. దానికి సంబంధించి ప్రభుత్వం అవసరమైతే సబ్సిడీలు, సో కోఆపరేటివ్ సొసైటీల ద్వారా వాటిని చేసే ప్రయత్నం, పంపిణీ చేసే కార్యక్రమం, అది నామినల్ ట్యాక్సేషన్ ఎక్కువ లేకుండా నామినల్కి ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, లక్ష్య రమేష్. ఇప్పుడు ఎన్నున్న అమెరికాను అలా ఆపలేకపోతున్నాయి. వలసవాదం పెరిగింది. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. అమెరికా అదే పనిగా దాడులు చేస్తే ఐక్యరాజ్య సమితి మాట్లాడదు. ఇప్పుడు చెప్పిన G4 దేశాలు మాట్లాడవు, G5 దేశాలు మాట్లాడవు, G7 దేశాలు, G8 దేశాలు, G20 దేశాలు మాట్లాడవు, సార్క్ దేశాలు మాట్లాడవు, నామ్ దేశాలు మాట్లాడవు, నాటో అంటే అమెరికాదే, బ్రిక్స్, ఓపెక్ వాళ్ళు మాట్లాడరు, ICA మాట్లాడు, SCO మాట్లాడు, BIMSTEC, ఏషియన్, చివరికి ఐక్యరాజ్య సమితి ఎవరు మాట్లాడరు. దీనివల్ల వీటికి ఇదిగా అవుతుంది. అమెరికాతో శత్రుత్వం పెట్టుకోవడానికి వీళ్ళకి పాయింట్లు గడిచిపోతున్నాయి ఈ దేశాలకి. ఇది పరిస్థితి. మిత్రులారా, యుద్ధాలు వద్దనేది న్యాయమేలే, కానీ ఇరాన్ మాత్రం తప్పకుండా చేయాల్సినటువంటి ప్రపంచవ్యాప్తంగా మద్దతున్నది. మరి ఆయుధాలు పాపం చిన్న దేశం, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయిల్ గ్యాస్ నిక్షేపాల మీద అటు కన్ను పడ్డది అమెరికా కన్ను, కామాంధుడు కన్ను కన్నెపిల్లల మీద పడ్డట్టుగా అమెరికా కన్ను అట్లా పడ్డది. సో ఏదైతే ఉన్నదో ఈ కూటమి దేశాలు ఆ వైపుగా ముందుకెళ్ళి అమెరికాని కట్టడి చేయాలి. అమెరికా కాదు, ఆధునిక వలస సామ్రాజ్యవాద విధానాలు ఖచ్చితంగా దానికి అడ్డుగోడలు కట్టి ముందుకెళ్తేనే ప్రపంచం ముందు నవనిర్మాణం వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. లేకపోతే యుద్ధాలతోనే ఇదవుతుంది. అన్ని దేశాలు కలిసి చంద్రమండలం మీదకి, అంగారగ్రహం మీదకి, ఇతర గ్రహాల మీదకి, విశ్వంలో ఉన్నటువంటి ఇతర వాటి మీద కూడా మనుషులు వెళ్ళే వైపుగా వెళ్ళాలి, కానీ వీళ్ళే తనకు వస్తూ ఉన్నారు. ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి అటు ఖతారు, సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాను, ఇరాకు, ఎన్ని దేశాలు ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి, గల్ఫ్ దేశాలు అన్నీ ఉన్నాయి. ఖతారు,
ఇవన్నీ దేశాలు ఉన్నాయి. అంతా ముస్లిం దేశాలే. సన్నీలు, షియాలు. ఇరాన్లో షియాలంట, వీళ్ళంతా సన్నీలంట. పెద్ద 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 సాయిబులు అంట వాళ్ళు. వీళ్ళే వర్కింగ్ క్లాస్ పీపుల్, లేబరు సాయిబులు అంట, అంటే పని చేసుకొని బతికే సాయిబులట. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీళ్ళంతా యునైటెడ్ అయితే అమెరికా ఎందుకు వస్తాయి? అమెరికా అక్కడికి వచ్చి అణ్వాయుధాలు ఇస్తే సేఫ్ అని, షెల్టర్లు ఇస్తే మా దేశం సేఫ్ అనుకుంటున్నారు. మరి వాడు దాడి చేస్తే అలా ఏమైంది? రియలైజ్ కావాలి, జ్ఞానోదయం కావాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. ఇప్పటికే పాకిస్తాన్లో ఇరాన్, అదేవిధంగా అమెరికా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. వాళ్ళ ప్రతిపాదన వాళ్ళ ప్రతిపాదన వీళ్ళనే. ఏదేమైనా ఆ విధంగా ముందుకు యుద్ధాలు లేని సమాజాన్ని నిర్మించడం వల్ల ఇతర గ్రహాల మీద కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ వైపుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏ గ్రహాల మీద గాలి, ఆక్సిజన్, నీరు ఉన్నాయో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.